భూకంపం వెలుగులోకి తెచ్చిన భయంకర నిజాలేంటి? జమ్మూ కాశ్మీర్ సహా ప్రపంచంలో వేర్వేరు చోట్ల భూకంపాలు ఒకే రోజు ఎందుకు సంభవించాయి? యుగాంతం ముంచుకొస్తోందా? ప్రకృతి ప్రకోపానికి కారణాలేంటి? ఇప్పటికైనా మేలుకోకుంటే మానవాళి అంతరించిపోవడం ఖాయమా? ఒకదాని వెంట మరొకటి వచ్చిన రెండు భారీ భూకంపాలతో లాటిన్ అమెరికా దేశం వెనిజులా చిగురుటాకులా వణికిపోయింది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో భూకంప తీవ్రత నమోదు కావడంతో మరుభూమిగా మారింది. ప్రకృతి ప్రకోపంతో వందలాది మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది గాయాల పాలయ్యారు. వేలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ప్రత్యక్ష నరకం అనుభవించారు. ప్రకృతి విలయ తాండవంతో ఆ ప్రాంతమంతా మృత్యుఘోష వినిపించింది. బాధితుల ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. భూప్రకంపనల సమయంలో కారకాసులోని ప్రజలు ఊగుతున్న భవనాల నుంచి బయటకు పరుగున వచ్చిన దృశ్యాలు ఇంకా కళ్ల ముందే కదులుతున్నాయి. భూకంపం అనంతరం తమ వారి కోసం చాలా మంది శిథిలాల్లో వెతుకుతున్న దృశ్యాలు హృదయాలను బరువెక్కించాయి. భూకంపం ముందటి వరకు రోడ్ల మీద టీవీగా నిలబడ్డ పెద్ద పెద్ద భవనాలు క్షణాల వ్యవధిలో శిథిలాలుగా మారి దర్శనమిచ్చాయి. వెనిజులాలో ఈ స్థాయిలో భూకంపం 1900 సంవత్సరంలో వచ్చింది. అప్పుడు దాని తీవ్రత 7.7గా నమోదైంది. దాంతో రాజధాని సమీప ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. మళ్లీ 2018లో 7.3 తీవ్రతతో భూమి కంపించినప్పటికీ ప్రాణ ఆస్తి నష్టం ఇప్పటితో పోలిస్తే తక్కువగానే సంభవించింది. ఈ తీవ్ర విషాదంతో వెనిజులా శతాబ్ద కాలంలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తును చవిచూసింది. వెనువెంటనే 2 శక్తివంతమైన భూకంపాలతో ఉక్కిరిబిక్కిరైంది. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదు కాగా రెండోది మరింత తీవ్రతతో 7.5గా నమోదు కావడంతో కోలుకోలేని దెబ్బ కొట్టింది. అదే సమయంలో కొంచెం అటూ ఇటూగా అమెరికాలోని కాలిఫోర్నియాలో 5.6 తీవ్రతతో, జపాన్లో 7.2 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో 3.5 తీవ్రతతో భూప్రకంపనలు ఏర్పడటం భయాందోళనలను మరింత పెంచింది. బుధవారం సాయంత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు రాగా గురువారం తెల్లవారుజామున పుల్వామాలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్లో 15 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు పేర్కొంది. ఇక జపాన్లో తొలుత భూకంప తీవ్రత 6.9 అని రాగా తర్వాత దానిని 7.2గా సవరించారు. ప్రపంచంలో ఒకే రోజు ఇలా వేరువేరు చోట్ల భూమి ఉగ్రరూపం దాల్చడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ భూకంపాల మధ్య ఏమైనా సంబంధం ఉందా అన్న తీవ్ర చర్చ నడిచింది. అయితే ఈ వరుస భూకంపాలు భూప్రకంపనల మధ్య సంబంధం లేదని శాస్త్రవేత్తలు చెప్పడం కాస్త ఊరటనిచ్చింది. ఈ భూకంపాలు వేర్వేరు ఫాల్ట్ సిస్టమ్స్ అంటే ఫలకాలు కలిసే సరిహద్దులు, పగుళ్లు, ప్లేట్ బౌండరీల్లో సంభవించాయి. అంటే వాటి మధ్య సంబంధం లేదని అర్థమని, ఒకదానిని మరొకటి ప్రేరేపించలేదని శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. ఇటీవలి కాలంలో విపత్తులు తలెత్తుతున్న ప్రతిసారి యుగాంతంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వెనిజులా భూకంపం వేళ ఇప్పుడు మరోసారి ఈ చర్చ తెరమీదకు వచ్చింది. వెనిజులా భూకంపం ప్రకృతి ప్రకోపానికి నిదర్శనమా? రాబోయే ప్రళయానికి డేంజర్ సిగ్నలా? యుగాంతం అతి దగ్గరలోనే ఉందా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. వరుసగా భూకంపాలు, వరదలు, తుఫానులు, అగ్నిపర్వత విస్ఫోటనాలు చూస్తుంటే ప్రకృతి మనిషికి హెచ్చరికలు పంపుతోందా అన్న అనుమానాలు కలగడం సహజమే. కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు నిపుణులు. భూమి చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, మహావరదలు సంభవించాయని, అయినప్పటికీ జీవం కొనసాగింది కదా అంటున్నారు. యుగాంతం గురించి భయపడటం కంటే ప్రకృతి ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోవడం ముఖ్యమంటున్నారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే విపత్తుల తీవ్రత పెరగడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఆధునీకరణ ముసుగులో ప్రకృతిని విచ్చలవిడిగా నాశనం చేయడంతో వాతావరణంలో ఎన్నడూ లేని మార్పులొస్తున్నాయి. చెట్లను కొట్టేయడం, కాలుష్యం పెంచడం, భూతాపాన్ని పెంచడంతో సమస్యలొస్తున్నాయి. మనిషి ప్రకృతితో ఆడుకుంటే అది ప్రకోపిస్తుంది, మొత్తానికే ముంచేస్తుంది, మానవ మనుగడకే ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటికైనా మనిషి కళ్లు తెరిచి ప్రకృతిని కాపాడుకోవాలి. మనిషి ఇప్పటికైనా అప్రమత్తం కావాలి.